హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు? మేము చాలా బాగున్నాం. ఇది వచ్చేసి BS6 అనమాట ఇంజన్. సో మన ఆల్ఫా ఆటోది, మహేంద్ర ఆల్ఫా ఆటోది. సో నా ఓన్ ఆటో అనమాట. సో ప్రాబ్లం అయితే వచ్చింది, నేను దానికైతే ఈ వీడియో చేస్తున్నా. సో ఎందుకంటే ప్రాబ్లం అయితే చాలా ఇంజన్లో ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అయితే ఏం ప్రాబ్లం తక్కువ ఉన్నాయి కానీ, సో ఇది కూడా నా ఫాల్టే ఇంజన్ ప్రాబ్లం రావడం. లేకుంటే మ్యాక్సిమం అయితే ప్రాబ్లమ్స్ అయితే రావు. ఎక్కువ మనం ఫిల్టర్ కొట్టికపోయినా ఫిల్టర్ దగ్గర చెక్ చేసుకోండి. పైపులు హోల్ పడి పైపులు పగిలిపోయినాయి, నెరవేర్చింటాయి, అంటే క్రాక్ ఇవ్వడం వల్ల పైప్ అక్కడ హెయిర్ ఫిల్టర్ దగ్గర ఎక్కువ దుమ్ము లోపలికి వెళ్ళేసి ఇంజన్ అయితే బోర్కి వచ్చేస్తుంది తొందరగా. సో అది కూడా మీరు బాగా ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఇదైతే నేను ఇంజన్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో BS6 గేర్ బాక్స్, మన BS3 కానీ BS4 కానీ ఇంజన్ అయితే కన్వర్ట్ చేస్తున్నా. సో దాని పని మీదనైతే ఇంజన్ అయితే మొత్తం ఓపెన్ చేసేసి ఏ ప్రాబ్లం ఉంది ఏమిటని చెప్పేసి మొత్తం చెక్ చేసుకొని దాని తర్వాత అయితే నేను డిసిషన్ అయితే తీసేసుకుంటా. సో అందుకే వచ్చేసి నేనైతే ఇంజన్ ఇప్పేసిన మొత్తం వచ్చేసి. కాకపోతే చాలా రిస్క్ ఇంజన్ ఇప్పాలంటే. సో సెన్సార్లు చాలా ఉంటాయి అక్కడ, నాజిల్ పైప్స్ లోపలైతే ఎటువంటి పార్ట్స్ అయితే ఉండవు. మొత్తం సెన్సార్కి సంబంధించిన నాజిల్ కార్డ్ నుంచి వచ్చేసి మనకి హై ప్రెషర్ పంప్ కానీ వచ్చేసి మొత్తం ECU కంట్రోల్ ఉంటుంది అనమాట BS6 కాబట్టి. ఫ్రెండ్స్ చూసుకోండి సో ఎలా ఉంటుంది ఏం కదా అని చెప్పేసి. ప్రాబ్లం రానంత వరకు అయితే ఫేస్ చేయొచ్చు. ప్రాబ్లం వచ్చాక ఈ స్పేర్స్ అయితే దొరకడం కష్టం. షోరూంలో దొరుకుతున్న ప్రతి ఒక్కరికి వస్తుంది. సో నేనైతే హెడ్ తీసుకుని వెళ్ళిన. ఇది హెడ్ అనేది మొత్తం కర్రలకి వెళ్ళేసి నేను లేత్ మిషన్ దగ్గరికి వెళ్తే హెడ్ అయితే చేయమన్నారు. సో దీన్ని డైరెక్ట్ కొత్త హెడ్ వేసుకోవాలా, దీనికి సంబంధించి మాకైతే స్పేర్స్ ఇవ్వడం లేదని చెప్తున్నారు అక్కడ మనకి లేత్ మిషన్ వాళ్ళు. సో దానివల్ల వచ్చేసి నేనైతే ఇంజన్ అయితే ఓవరాల్గా అయితే మార్చేసిన. సో ప్రస్తుతానికి అయితే ఎందుకంటే మొత్తం ఎలా ఉంది ఏం కదా అని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట. సో ఓవరాల్గా BS3 ఇంజన్ వేసిన, BS6 గేర్ బాక్స్ వేసిన, అలాగే సెంటర్ పిన్ మార్చడం జరిగింది. ఇది వచ్చి మొత్తం మీకు ముందుగా ఈ వీడియో ఎందుకు చెప్తున్నా అంటే, సో అది కన్వర్ట్ చేసినా కూడా మొత్తం మీకు చూపిస్తాను. ఈరోజు నైట్ అయితే అప్లోడ్ చేస్తాను వీడియో వచ్చేసి. మ్యాక్సిమం వచ్చేసి కాస్త టైం పడుతుంది కదా. సో ఇది బండికి ఉన్నప్పుడు వీడియో అనమాట. సో ఎలా ఏం కథ ప్రాబ్లం వచ్చేసి ఏమవుతుందని చెప్పేసి. వెహికల్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా రిస్క్ ఉంది. సో దానివల్ల వచ్చేసి నేనైతే ఇంజిన్ మారుస్తున్నా. సో ప్రాబ్లం అయితే కాదు, కానీ చూడాలా ఎక్కడ దాకా వస్తుంది ఏం కథ అని చెప్పేసి. చూద్దాం ఎక్కడ దాకా ప్రాబ్లం వస్తుందో తెలియదు. సో వీటిని ఇప్పడానికి కూడా చాలా అంటే చాలా రిస్క్. ఫిట్టింగ్ది కూడా చాలా టైం పడుతుంది. అలాగే వచ్చేసి నట్ బోల్ట్ ఫిట్టింగ్ కూడా చాలా ఉన్నాయి. ఎక్కువ శాతం మా ఆటోకి వచ్చేసి వైబ్రేషన్ ఎక్కువ ఉంది. ఆ వైబ్రేషన్ ఉన్న వల్ల బండి తోలలేము. సో స్టార్టింగ్ ఒక థర్డ్ గేర్ వరకు అయితే బండి తోలలేము. అలాగే ఫోర్త్ ఫిఫ్త్ అయితే బండి అయితే బాగానే మూమెంట్ అంతా బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి మీకు బోర్ కూడా చూపిస్తాను. బోర్ అయితే అరిగిపోయింది, అలాగే హెడ్ అయితే బాగానే ఉంది. ఏ చిన్న పార్ట్ పోయినా కూడా ప్రతి ఒక్కదానికి షోరూమ్కి వెళ్ళాలా. సో షోరూమ్కి వెళ్ళాలంటే చాలా రిస్క్ ఉంది. అలాగే గేర్ బాక్స్కి సంబంధించి కూడా కొన్ని స్పేర్స్ అయితే దొరకడం లేదు. సో నాకు ఇంత లేచిన కర్నూలులో ఉన్నా కూడా దొరకడం లేదు. ఇది దాని బోర్ వచ్చేసి మనకి కోలెంట్ ఆయిల్ మొత్తం ఇక్కడే సప్లై బోర్ దగ్గరే వస్తుంది. హెడ్ చూసిన హెడ్ అయితే బాగానే ఉంది. సో అయినా కూడా లేత్ మిషన్కి అయితే తీసుకెళ్ళాము. ఆ ప్రాబ్లం అయితే లేదన్నారు, అయినా కూడా మేమైతే చెప్పలేము. చేయండి అని చెప్పిన నేనైతే, హెడ్కు వాల్ సెట్టింగ్ చేయండి అంటే లేదు వర్షబాయ్ స్పేర్స్ అయితే దొరకడం లేదు దీనివి, షోరూమ్ వాళ్ళు అయితే మాకు ఇస్తలేరు, మేము అడిగినాము హెడ్ వాల్స్ గైడ్స్ వాటికి సంబంధించేసి. సో దీని మీద చూద్దాం ఎక్కడ దాకా టైం పడుతుందో తెలీదు. BS6 అయితే లాంచ్ అయిన కాడ నుంచి స్పేర్స్ అయితే ఎక్కడ దొరకడం లేదనమాట. అందువల్ల వచ్చేసి సో అంతా చెక్ చేసుకున్న ఇంజన్ మొత్తం బాగా ఉందిలే అని చెప్పేసి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్, ఇక మీకు చూడండి BS6 కొన్న వాళ్ళు కొంచెం బాగా ఆలోచించుకొని వెహికల్ తీసుకోండి. నేను చెప్తలేను, ఎందుకంటే బాగానే ఉన్నాయి స్పేర్స్. ప్రతి ఒక్కటి దొరికిందంటే ప్రాబ్లం అయితే ఉండదు. సో మన BS3 ఇంజన్ కంటే ఇది బెస్ట్. కాకపోతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం కాస్త ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇంజన్ అయితే 90% రిపేర్ అయితే రాదు. సో ఓన్లీ వైరింగ్ పర్పస్గా మాత్రం వైరింగ్ వరకే. ఏదైనా ఉంటే ECU కంట్రోల్ సిస్టమ్, లేకుంటే ఏదైనా హీట్ ప్లగ్ కానీ, నాజిల్ సెన్సార్స్ కానీ, ప్లగ్స్ కానీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని మనం ఫేస్ చేసుకోవాలంతే. సో ప్రాబ్లమ్స్ అయితే ఏది ఉండదు. ఇక ఇది ఫ్రెండ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోతో మేము ఎందుకు కలుస్తాను. సో ఇంకా క్లియర్గా మీ దగ్గరికి అయితే మాట్లాడుతుంది. ఇది నేను అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన వీడియో ఇది. సో క్లియర్గా అయితే మేము ఎందుకు వస్తాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోతో కలుద్దాం. అంతవరకు చాలా ఫ్రెండ్స్, ఓకే.